Andarki namaskaram. Let us start today's session. We are doing like doubts clarification session. It is not only doubts clarification session. In this series, I am correcting the practice sentences. I am going to continue adding the new sentences in the same document. So every day you can access from the same link. I'll just change the date only. So we can have the next set of sentences in the same document. Do they eat bananas? వారు అరటి పండ్లు తింటారా? అవునండి, ఈ సెంటెన్స్ కరెక్ట్గా ఉంది. షీ వాంట్స్ టు గో టు చెన్నై. ఆమె చెన్నై. హియర్ వీ కెన్ చేంజ్ దిస్ కు టు కీ. ఇన్స్టెడ్ ఆఫ్ చెన్నై కు, బెటర్ టు సే చెన్నై కీ టు గెట్ దట్ ఈజీ ప్రొనౌన్సియేషన్. చెన్నైకి వెళ్ళాలని అనుకుంటుంది. Excuse me, Parveen, I got a doubt. When you say do they eat bananas, is it tinnara or tintara? Tintara is past tense, isn't it? ఇది కరెక్టే అండి. డూ దే ఈట్ మీన్స్ తింటారా. డిడ్ దే ఈట్ మీన్స్ తిన్నారా. Did they eat is tinnara. దిస్ ఈస్ కరెక్ట్. Okay. Thank you. మంచిదండి. ఓకే, ఆమె చెన్నైకి వెళ్ళాలని అనుకుంటుంది. ఓకే, దిస్ ఈస్ కరెక్ట్. డూ దే స్టే ఇన్ ఏ మోటల్? వారు మోటల్లో ఉంటారా? అవునండి, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. డూ యూ వాక్ ఎవ్రీడే? డూ యూ వాక్ ఎవ్రీడే? నువ్వు హియర్ దెర్ ఇస్ ఎ కరెక్షన్ అండి. నువ్వు ప్రతిరోజు నడుస్తావా? ఎవ్రీడే మీన్స్ ప్రతిరోజు. నడుస్తావా బికాస్ వీఆర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. డూ యూ వాక్ మీన్స్ నువ్వు నడుస్తావా. ఓకే, నౌ దిస్ ఈస్ కరెక్ట్. Do they eat bananas? వారు అరటి పండ్లు తింటారా? అవునండి. She wants to go to Chennai. ఆమె చెన్నైకి వెళ్ళాలని అవునండి. అనుకుంటుంది. అవునండి, ఆమె చెన్నైకి వెళ్ళాలని అనుకుంటుంది. Do they stay in a motel? వారు మోటెల్లో ఉంటారా? అవునండి. Do you walk every day? నువ్వు ప్రతిరోజు నడుస్తావా? అవునండి. ధన్యవాదములండి. డూ యూ హ్యావ్ ఎ పియానో? మీకు పియానో ఉందా? వీ కెన్ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్. వన్ ఈజ్ మీకు పియానో ఉందా, బట్ ప్రిఫరబుల్లీ వీ కెన్ సే మీ దగ్గర పియానో ఉందా. దట్ మీన్స్ దగ్గర మీన్స్ నియర్, సో వీ కెన్ యూజ్ ద మీనింగ్ ఆఫ్ నియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. సో మీ దగ్గర మీకు పియానో ఉందా is also correct, but the usually we use the word daggara to translate these kind of sentences. So instead of meeku, I change it to me daggara. మీ దగ్గర పియానో ఉందా. బట్ this daggara word we cannot use always, depending on the context we have to use. So with practice you will understand when to use daggara, when to use meeku. So do you have a piano? మీ దగ్గర పియానో ఉందా. Do you feel like going to the cinema? మీకు సినిమాకి వెళ్ళాలి అనిపిస్తుందా. సో హియర్ వెళ్ళాలనిపిస్తుందా, వీ కెన్ కంబైన్ వెళ్ళాలి ప్లస్ అనిపిస్తుందా బికమ్స్ వెళ్ళాలనిపిస్తుందా. నౌ ఇట్ ఈస్ ఓకే, కరెక్ట్ అండి. డూ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హౌసెస్? నీకు ఓకే హియర్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ నీకు ఈజ్ కరెక్ట్. సో నీకు చాలా ఇల్లులు దిస్ ఇస్ ప్లూరల్ అండి. సో ఫర్ ప్లూరల్ వి యూజ్ ఉన్నాయా. ఉందా ఈజ్ యూజ్ ఓన్లీ ఫర్ సింగులర్. సో హౌసెస్ ఆర్ ప్లూరల్, సో వీ కెన్ సే ఉన్నాయా. నీకు చాలా ఇల్లులు ఉన్నాయా.
this is the correction here. Do you have any books? మీ దగ్గర ఏమైనా పుస్తకాలు ఉన్నాయా? పుస్తకములు ఆర్ పుస్తకాలు both are correct. పుస్తకము is singular and పుస్తకములు is plural. We can also say as pustakalu when we convert into plural form. So I will change this one to pustakalu. Pustakalu unnaya. Yes, now it is correct. Do they go to temple every day? Okay. Meeru gudiki. Every Sunday. Gudiki ఆదివారం వెళ్తారా? So here we need to add the meaning of every also. So that is ప్రతి ఆదివారం మీరు గుడికి ప్రతి ఆదివారం వెళ్తారా? Do they go to the temple every Sunday? Yes, it is correct అండి. Okay, let us ask డానీ గారు చదువుతారండి ఇవి. అవునండి. One minute. Okay, you can read from do you have piano, these things. Do you have piano? మీ దగ్గర పియానో ఉందా? అవునండి. Do you feel like going to the cinema? మీకు సినిమాకి వెళ్ళాలా అనిపిస్తుందా? ఒకసారి మళ్ళీ చెప్పండి. వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళాలనిపిస్తుందా? అవునండి. Do you have a lot of houses? నీకు చాలా ఇల్లులు ఉన్నాయా? అవునండి. Do you have any books? మీ దగ్గర ఏమైనా పుస్తకాలు ఉన్నాయా? అవునండి. Do they go to the temple every day? మీరు గుడికి ప్రతి ఆదివారము వెళ్తారా? అవునండి. Do they go to the temple every Sunday? That means మీరు గుడికి ప్రతి ఆదివారము వెళ్తారా? ధన్యవాదములు అండి. లెట్ మీ కాపీ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్. నీ పేరు ఏంటి? ఎస్, వాట్స్ యువర్ నేమ్? నా పేరు అంజలి. మై నేమ్ ఈస్ అంజలి. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. వాట్ ఆర్ యు డూయింగ్? మీరు ఏమి చేస్తున్నారు? I am reading. నేను చదువుతున్నాను. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. I am cleaning. నేను శుభ్రం చేస్తున్నాను. రవీంద్ర గారు చదువుతారండి? అవునండి. మంచిదండి, చదవండి. వాట్స్ యువర్ నేమ్? నీ పేరు ఏంటి? నా పేరు అంజలి. మీరు ఏమి చేస్తున్నారు? నేను చదువుతున్నాను. నేను శుభ్రం చేస్తున్నాను. అవునండి. డూ యూ నో దెమ్? మీకు వారు తెలుసా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ అండి. డూ యూ నో వాట్ షీ హ్యాస్ డన్? ఆమె ఏం చేసిందో నీకు తెలుసా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. డూ యూ నో వేర్ షీ వెంట్? ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. డూ యూ నో హూ ఇన్వెంటెడ్ ద టెలిఫోన్? టెలిఫోన్ను ఎవరు హియర్ నో నీడ్ టు రైట్ ఎన్ ట్వైస్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ కనుగొన్నారు. So if we write double N, we may read like kannu, something like that. So it is only kanugonnaru. So I am deleting the extra N. Neeku telusa? Yes, it is correct now. Do you like mangoes? Meeku maamidi pandlu ishtamena? Yes, it is correct. And also we can add meeku maamidi pandlu ante ishtamena. That is optional. మీకు పుస్తకం కావాలా? డూ యూ నీడ్ ఎ బుక్? మీకు పుస్తకం కావాలా? ఎస్, ఇట్ ఈస్ ఓకే. డూ యూ ప్లాన్ టు కంటిన్యూ వర్కింగ్ అంటిల్ 9? మీరు 9 గంటల వరకు పని చేయాలని అనుకుంటున్నారా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. డూ యూ స్పీక్ ఫ్రెంచ్? మీరు ఫ్రెంచ్ మాట్లాడతారా?
మాట్లాడతారా ఆర్ మాట్లాడుతారా, బోత్ ఆర్ కరెక్ట్. లెట్ మీ చేంజ్ దిస్ వన్ టు మాట్లాడుతారా. డూ యూ స్టే ఇన్ డర్బన్, మీరు డర్బన్లో ఉంటారా, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. డూ యూ టాక్ టు హిమ్, మీరు అతడితో మాట్లాడారా, ఎస్ నౌ ఇట్ ఈస్ ఓకే. Do you know them? మీకు వారు తెలుసా? అవునండి. Do you know what she has done? ఆమె ఏం చేస్తుందో నీకు తెలుసా? అవునండి. Do you know where she went? ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? 1 minute అండి. I will read one more time. You try to read same. ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా. ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? సరే అండి. Do you know who invented the telephone? Telephone అను ఎవరు కనుగొన్నారా నీకు తెలుసా? కనుగొన్నారో నీకు తెలుసా. కనుగొన్నారో నీకు తెలుసా? అవునండి. Do you like mangoes? మీకు మామిడి పండ్లు ఇష్టమేనా? Do you need a book? మీకు పుస్తకం కావాలా? Do you plan to continue working until 9? మీరు 9 గంటల వరకు పని చేయాలని అనుకుంటున్నారా? చేయాలని, మీరు 9 గంటల వరకు పని చేయాలని అనుకుంటున్నారా. పని చేయాలని అవునండి అనుకుంటారా. Do you stay in Durban? Oh, sorry. Do you speak French? మీరు French మాట్లాడుతారా? Do you stay in Durban? మీరు Durbanలో ఉంటారా? Do you talk to him? మీరు అతడితో మాట్లాడరా? Actually it is did you talk to him అండి. సో the ending will be మాట్లాడారా. ఒకసారి చెప్పండి. మాట్లాడరా. అవునండి. ఆల్ ద లెటర్స్ ఆర్ హ్యావింగ్ లాంగ్ వవల్ సౌండ్. మాట్లాడారా. మాట్లాడరా. అవునండి. సో ఇఫ్ యు సే మాట్లాడరా, if you say మాట్లాడరా, if you remove this long vowel sound, it gives a different meaning. మాట్లాడరా means don't you speak or don't you talk. Did you talk means మాట్లాడారా. With one vowel sound we get different meaning. ధన్యవాదములు అండి. విజయ్ will eat. విజయ్ తింటాడు. Yes, it is correct. I am coming. నేను వస్తున్నాను. వస్తున్నాను. Yes, it is correct. My son is studying well. నా కుమారుడు బాగా చదువుతున్నాడు. సో హియర్ we can say మా కుమారుడు. We are going to a movie. మేము సినిమాకి వెళ్తున్నా. Here it should be move. వెళ్తున్నాము. The English transliteration is correct. వెళ్తున్నాము. ఎస్. ఐ వెంట్ టు తిరుపతి మెనీ టైమ్స్. నేను చాలా సార్లు తిరుపతికి వెళ్ళాను. నేను చాలా సార్లు తిరుపతికి వెళ్ళాను. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. వాట్ హ్యాపెండ్, ఏమయ్యింది ఆర్ ఏం జరిగింది. ఎస్. విజయ్ will eat. విజయ్ తింటాడు. అవునండి. I'm coming. నేను వస్తున్నాను. అవునండి. My son is studying well. మా కుమారుడు బాగా చదువుతున్నాడు. బాగా చదువుతున్నాడు. చదువుతున్నాడు అండి. అవునండి. చదువుతున్నాడు. అవునండి. We are going to a movie. మేము సినిమాకి
వెళ్తున్నాము. అవునండి. వెళ్తున్నాము. I went to Tirupati many times. నేను చాలా సార్లు తిరుపతికి వెళ్ళాను. వెళ్ళాను. Yeah, వెళ్ళాను. If you say వెళ్ళను, that means I don't go. వెళ్ళాను. I went means వెళ్ళాను. వెళ్ళాను. అవునండి. What happened? ఏం అయింది? ఏమి జరిగింది? అవునండి. ధన్యవాదములు అండి. లెట్ మీ కాపీ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ధన్యవాదాలు. సెంటెన్సెస్. ఆహారాన్ని వృధా నో నీడ్ టు రైట్ డి ట్వైస్ అండి. ఆహారాన్ని వృధా చేయవద్దు. డు నాట్ వేస్ట్ ఫుడ్. వారు సంగీతం వినాలని అనుకుంటున్నారా? డూ దే వాంట్ టు లిజన్ టు మ్యూజిక్? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. నేను అడగవలసిన అవసరం ఉందా? డూ ఐ నీడ్ టు ఆస్క్? ఇప్పుడే విశ్రాంతి తీసుకోండి. టేక్ రెస్ట్ నౌ. మళ్ళీ అక్కడికి వెళ్ళకు. డోంట్ గో దేర్ అగైన్. ఎస్. ప్రవీంద్ర గారు చదువుతారా అండి? అవునండి. Do not waste food. ఆహారాన్ని వృధా చేయవద్దు. ఆహారాన్ని, కెన్ యూ సే అగైన్? ఆహారాన్ని అవునండి. ఆహారాన్ని వృధా చేయవద్దు. Again, here I forgot to mention here. Ra also has long vowel sound, so you can say aharani. ఆహారాన్ని. So aharam is singular. Actually, it is singular. It is used in singular mode only. So aharamunu or aharani. We can add ni or nu suffix in these two ways. Aharani or aharamunu. Both are correct. అవునండి. ఓకే, నెక్స్ట్ చదవండి. Do they want to listen to music? వారు సంగీతం వినాలని అనుకుంటున్నారా? అవునండి. Do I need to ask? నేను అడగవలసిన అవసరం ఉందా? అవునండి. Take rest now. ఇప్పుడే విశ్రాంతి తీసుకోండి. అవునండి. Don't go there again. మళ్ళీ అక్కడికి వెళ్ళకు. అవునండి. ధన్యవాదములండి. లెట్ మీ కాపీ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్. డూ యూ వాంట్ రైస్? మీకు బియ్యం కావాలా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. డూ యూ వాంట్ టు కరెక్ట్? మీకు సరిదిద్దాలని ఉందా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. డూ యూ వాంట్ టు లెండ్? మీకు రుణాలు. ఓకే, దిస్ వన్ we don't need to write n twice. It is only రుణాలు ఇవ్వాలని ఉందా? ఎస్, ఇట్ ఈస్ ఓకే. డూ యూ వాంట్ టు బై మ్యాంగోస్? మీరు మామిడి పండ్లు కొనాలని అనుకుంటున్నారా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. దిస్ వన్ వీ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ టూ వేస్. మీరు మామిడి పండ్లు కొనాలని అనుకుంటున్నారా ఆర్ మీకు మామిడి పండ్లు కొనాలని ఉందా? బోత్ ఆర్ కరెక్ట్. డూ యూ వాంట్ టు రిమూవ్ ద బెడ్? మీకు మంచం తొలగించాలని ఉందా? ఎస్, తొలగించాలని ఉందా? ఎస్, ఇట్స్ ఓకే. బట్ తొలగించాలని మోస్ట్లీ యూజ్డ్ ఇన్ రిటర్న్ తెలుగు. బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇన్ స్పోకెన్ తెలుగు, తీసివేయాలని. మీకు మంచం తీసివేయాలని ఉందా? డూ యూ వాంట్ టు పార్టిసిపేట్? మీకు పాల్గొనాలని ఉందా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. డూ యూ వాంట్ టు స్విమ్? మీకు ఈత కొట్టాలని ఉందా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. డూ యూ వాంట్ టు గో హోమ్? మీకు ఇంటికి వెళ్ళాలని ఉందా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. Do you want rice? మీకు బియ్యం కావాలా?
ఒక్క నిమిషం Do you అండి. want హియర్ ఐ కెన్ చేంజ్ విత్ అన్నం ఆల్సో. యూజువల్లీ annam? Yeah. యూజువల్లీ వి ఆస్క్ డూ యూ వాంట్ అన్నం, మీకు అన్నం కావాలా, లైక్ దట్. ఓకే, సో హియర్ ఐ విల్ మెన్షన్ అన్నం. Okay. Cooked rice. ఓకే, చదవండి. మీకు అన్నం కావాలా? Do you want rice? Meeku annam kavala. Do you want to correct? Meeku sarididalani unda. ఇట్ ఈస్ సరిదిద్దాలని. మళ్ళీ చెప్పండి. Meeku sarididalani unda. Do you want to lend? Meeku runalu ఇవ్వాలని ఉందా? Do you want to buy mangoes? మీరు మామిడి పండ్లు కొనాలని అనుకుంటున్నారా? అవునండి. Do you want to remove the bed? మీకు మంచం తొలగించాలని that's for written, or తీసివేయాలని for spoken ఉందా? Do you want to participate? మీకు పాల్గొనాలని ఉందా? ఇట్ ఈస్ పాల్గొనాలని. కెన్ యూ రిపీట్ అగైన్? Sorry. Do you want to participate? మీకు పాల్గొనాలని ఉందా? Do you want to swim? మీకు ఈత కొట్టాలని ఉందా? Do you want to go home? మీకు ఇంటికి వెళ్ళాలని ఉందా? ధన్యవాదములండి. దిస్ సెషన్ మే క్లోజ్ నౌ. వి విల్ కంటిన్యూ ద ప్రాక్టీస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ధన్యవాదములు ప్రవీణ్ గారు. ధన్యవాదములండి. ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్. యూ కెన్ డౌన్లోడ్ అండ్ ప్రాక్టీస్. ధన్యవాదములు అండి. ధన్యవాదములండి.